మీకు అందరికీ తెలుసు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి శాసనసభ సమావేశాలలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎన్నికైన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి శాసనసభలో అద్భుతమైన ఉపన్యాసంతో, పదకట్టుతో ప్రజలను, శాసనసభ్యులను తన కనికట్టులో బిగించే విధంగా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. 4 కోట్ల తెలంగాణ సమాజం, 119 మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యులందరం కొట్లాడి అమరులైన అమరవీరులకు తెలంగాణ రాష్ట్రంలో సముచితమైన గౌరవం, స్థానము, గుర్తింపు ఉంటుందని మేము ఆశించినాం. 2014 జూన్ మాసంలో ముఖ్యమంత్రి గారు మొదటిసారి ఏర్పాటు చేసిన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ దిశగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి మమ్మల్ని, తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసిండు. ఆనాటి శాసనసభ సమావేశాలలో 69లో తెలంగాణ ఉద్యమంలో సమితులైన 369 మందికి, మలి ఉద్యమంలో 1200 మందికి, మొత్తం 1569 మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో అమరులైనరు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 ఎకరాల భూమి, అదేవిధంగా ప్రపంచమే అబ్బురపడే విధంగా ప్రపంచ దేశాలలో పర్యాటకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్మించే అమరవీరుల స్తూపాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంతో తిలకించే విధంగా నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. 2014 జూను మొదలు పెడితే 2021 జూన్ వరకు 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 8వ సంవత్సరం కూడా ఇంకా కొద్ది నెలలు అయితే 8వ సంవత్సరం కూడా పూర్తి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 2014లో ముఖ్యమంత్రి గారు అమరవీరుల స్తూపం గురించి మాట్లాడి 3 సంవత్సరాలు పట్టించుకోలే. పదే ఆనాటి శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతినిధులుగా ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఇక సమైక్య రాష్ట్రం వద్దు, తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారి ప్రసంగం ఉండాలి, అప్పటి వరకు గవర్నర్ గారి ప్రసంగం జరగడానికే వీల్లేదని శాసనసభను స్తంభింపజేస్తే బడ్జెట్ సమావేశాలు మొత్తానికి శాసనసభ నుంచి బహిష్కరించిన శాసనసభ్యులలో మొదటి పేరు నాది. తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారు ఉద్దేశించి ప్రసంగించాలి, ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అభివృద్ధి మీదనే మాట్లాడాలి తప్ప ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అనుమతించే సమస్యనే లేదు అని చెప్పి శాసనసభలో కొట్లాడితే శాసనసభల నుంచి బహిష్కరించిన శాసనసభ్యులల్లా మొదటి పేరు రేవంత్ రెడ్డిది ఉంటుంది. అక్కడ రికార్డులు ఎవరికైనా అనుమానం ఉంటే శాసనసభ రికార్డులను ఒకసారి పరిశీలించండి. ఆ సందర్భంగా జరిగిన బహిష్కరణ తర్వాత ప్రెస్ క్లబ్లో పెద్దలు చుక్కా రామయ్య గారు స్వయంగా వారు మమ్మల్ని సన్మానం చేసిండ్రు. ఈ బిడ్డలు, ఈ పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడినరు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని కొట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో మొట్టమొదటి ప్రాధాన్యత అమరవీరుల కుటుంబాలకు ఉండాలి, ఆ తర్వాత అమరవీరుల స్తూపానికి ఉండాలని చెప్పి పదే పదే ఆనాటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని నిలదీయడం జరిగింది. ఒక దశలో కేసీఆర్ మీద శాసనసభలో ఒంటికాళ్ళ మీద కొట్లాడినందుకు మొత్తానికి మొత్తం సభలో నుంచి మమ్మల్ని బహిష్కరించే ప్రయత్నం చేసిండు. మా ఒత్తిడికి తట్టుకోలేక 2017లో 17/6/2017 అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి 80 కోట్ల రూపాయలకు మంజూరు చేసింది. 17 జూన్ 2017లో తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల కోసం అమరవీరుల స్తూప నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు జీఓఆర్టీ నెంబర్ 339 17/6/2017 రోజున 80 కోట్ల రూపాయలు మంజూరు చేసిన అమరవీరుల స్తూపానికి. ఆ తర్వాత సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దున్నపోతు నిద్రపోయి ఎంతమంది గీ పెట్టినా గోల పెట్టినా తెలంగాణ ఉద్యమకారులు ఒత్తిడి చేసినా సంవత్సరం వరకు దాన్ని పట్టించుకోలే. 2018 జూన్ 26 నాడు టెండర్ పిలిచిండు. అంటే ఈ సంవత్సరం ఎందుకు ఆలస్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను నేను అడిగితే అమరవీరుల స్తూపం ఏ విధంగా ఉండాలి, స్తూపం యొక్క నిర్మాణం ఎట్లా ఉండాలి, దానికి అయ్యే అంచనాలు ఎంత, ఖర్చు ఎంత, అది ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని సాంకేతిక నిపుణులతో ఉద్యమకారులతో చర్చించి ఆ నిర్మాణం మీద టెండర్ పిలవడానికి సంవత్సరం పైన పట్టింది. కాబట్టి ఇప్పుడు నిర్మాణం చేయడానికి ఏ రకమైన అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలనో టెండర్ పిలిచినాం. సంవత్సరం తిరిగే లోపల అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు 2018 జూన్ 2 రోజు రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడారు. వాళ్ళు ఏ నమూనానైతే ఆమోదించిండ్రో నిపుణులతో సాంకేతిక నిపుణులతో ఏ డిజైన్ అయితే అప్రూవల్ చేసిండ్రో దానికి అవసరమైన నిర్మాణం R&B డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టడమే కాకుండా బయట నుంచి కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. అంటే కన్సల్టెంట్ డిజైన్ ఇస్తాడు, కన్స్ట్రక్షన్ని సూపర్వైజ్ చేస్తాడు, అన్ని రకాల చర్యలు తీసుకుంటాడని ఒక అంచనాకు వచ్చి 63,75,00,000కు టెండర్ పిలిచిండు. 80 కోట్ల రూపాయల పరిపాలన అనుమతి ఇచ్చి మొత్తం డిజైన్లు చేసిన తర్వాత 63,75,00,000తోని ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉన్న ఈ నమూనా ముఖ చిత్రంతో టెండర్ పిలిచి సంవత్సరం తిరిగే లోపల 63,75,00,000తోటి ఈ అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు R&B డిపార్ట్మెంట్ ద్వారా రోడ్ల భవనాల శాఖ ద్వారా టెండర్ పిలిచి ఈ టెండర్ను వారికి కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. టెండర్ను 2 సార్లు R&B డిపార్ట్మెంట్ బిడ్డర్ల కోసం వాయిదాలు కూడా వేసింది. ఇది కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్. ఆ తర్వాత ఇందులో ఈ టెండర్ను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కేపీసీ అంటే కామిశెట్టి పుల్లయ్య కంపెనీ. కామిశెట్టి పుల్లయ్య కంపెనీ అంటే ఏ చింతమడకనో లేకపోతే జయశంకర్ గారి ఊరో, ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఊరో, లేకపోతే ఇక్కడ ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇక్కడ ఇల్లుండే కేసీఆర్ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి నిల్వ నీడనిచ్చింది ఇక్కడనే. వాళ్ళ ఊరి కాంట్రాక్టరు అనుకోకండి. కామిశెట్టి పుల్లయ్య కంపెనీ ఎక్కడదా అంటే ప్రొద్దుటూరు శెట్టి గారిది. తెలంగాణ బిడ్డ కాదు, తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను అసహించుకొని ఏవగించుకొని తెలంగాణ ఉద్యమకారులు కనిపిస్తే కాండ్రించి ఊంచి చర్యలకు పాల్పడ్డ కుటుంబము. ఆయన కొడుకు పేరు అనిల్ కుమార్.
కె అనిల్ కుమార్, కామిశెట్టి పుల్లయ్య కంపెనీ పుల్లయ్య గారి కుమారుడి పేరు కె అనిల్ కుమార్. వారి కంపెనీకి ఎలాంటి అనుభవం లేకపోయినా తప్పుడు సర్టిఫికెట్ తోటి అతనికి టెండర్లు ఇచ్చిన. వాస్తవంగా ఇలాంటి నిర్మాణంలో గతంలో అతనికి ఎలాంటి అనుభవం లేదు. అనుభవం లేని వ్యక్తికి టెండర్లు ఇచ్చిండ్రు. ఇంకొక జీవో 340, ఇది కూడా 17/6/2017లోనే ఇచ్చిండ్రు. కన్సల్టెంట్కు 6%. అంటే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన దాంట్లో డిజైనర్కి ఎంత ఇవ్వాలి, కన్సల్టెంట్కి ఎంత ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది 6%. ప్రాజెక్టు ఖర్చు మీద 6%. సాంకేతిక నిపుణులను కూడా ఈ జీవో ద్వారా నిర్ణయించిండ్రు 2017లోనే. అంటే అంచనాలలో ఒక్క పైసా కూడా తేడా ఉండడానికి లేదు. R&B డిపార్ట్మెంటు, ఈఎన్సీలు, ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలే కాకుండా ప్రైవేట్లో ఉండే ఉద్దండులు, నిపుణులను జీవో ద్వారా 6%, అంటే 100 కోట్ల నిర్మాణానికి ఖర్చు అయితే ఈ కన్సల్టెంట్కు 6 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే పనిలో ఎంత అనుభవం ఉంటే, నైపుణ్యం ఉంటే కన్సల్టెంట్ను పెడతారు. కన్సల్టెంట్కు కూడా 6% ఇచ్చిన జీవో. అదేవిధంగా సంవత్సరం తిరిగిన పునాదులు లెవలే. ఒత్తిడి చేస్తే, మాట్లాడితే ఇట్లా 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 ఇప్పుడు మీరు మొత్తం చూసిండ్రు మిత్రులారా. చూడండి, టోటల్గా ఓన్లీ స్టీల్ స్ట్రక్చర్ ఇది. ఇందులో ఏం లేదు. సింపుల్ R&B బిల్డింగ్ ఒక మేస్త్రికి ఇస్తే మేస్త్రి కట్టే నిర్మాణం తప్ప మిరిగిన ఇదేమన్నా బంగారము లేకపోతే ఆ పైన అట్లా మెరిసేది వెండి పూతగిన అనుకున్నారు. కాదు, అది రేకు, ఇది ఇనుము. రేకులతోని ఈ మాత్రం స్ట్రక్చర్ కట్టడానికి 60 కోట్లు పోయింది. 80 కోట్లు పెంచిండ్రు. 80 నుంచి 100 చేసిర్రు. 100 నుంచి 127 చేసిర్రు. 127 జరపలేదా 158 చేసిర్రు. 6 నెలల కింద 177 కోట్ల 50 లక్షలు చేసిర్రు. అంటే ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఇగో ఇట్లా పెంచుకుంటూ పోయారు. ఇవాళ ఇది 127 కోట్ల చిల్లర పెంచిన అంచనా. ఇది వాళ్ళకు ఖర్చులు పెరిగినాయి, ఆశ కలిగింది. పుత్రరత్నం ప్రసన్నం అయిండు, పుత్రరత్నాన్ని ఒప్పించుకున్నారు. 127 కోట్లయింది. పోనీ 127 కోట్లతోనన్నా సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన 2017లో మంజూరు చేసి 2018లో టెండర్ పిలిచిస్తే సంవత్సరం లోపల అంటే 2019లోనన్నా పూర్తి కావాల్సి ఉండే. 2019లో పూర్తి కాలే. మళ్ళీ వాళ్ళకు ఆశ పెరిగింది. ఈసారి 157 కోట్లు చేసిర్రు. ఇదొక అంచనా. ఇప్పుడు దీని తర్వాత ఈ 158 కోట్ల నుంచి మళ్ళా 177 కోట్ల 50 లక్షలకి ఇప్పుడు ఇది కూడా కాలే. ఇవాళ ఈ వర్కును 31 డిసెంబర్ 2021 వరకు వీళ్ళు వర్కును ముందుకు అంటే పొడిగించరు పని చేయమని చెప్పిది. ఇవాళ డిసెంబర్ నెలలు ఉన్నాం. 12 నెలలలో పూర్తి చేయాల్సిన పని పదే పొడిగించుకుంటూ వచ్చి 4.5 సంవత్సరాలైంది. ఇవాళకి అమరవీరుల స్తూపం మొండి గోడలతో నిలబడ్డది. ఎక్కడికక్కడ అక్కడ చూసిండు మీరు. ఇంతకుముందు మిత్రులకు చూపించిన మురికి నీళ్లు, సీజాలు, చెత్త చెదారం ఇవాళ ఈ కట్టడాలతోని ఇప్పటికీ ఇది సరిపోదన్నట్టు 180 కోట్లకు తీసుకొచ్చారు. 60 కోట్లతో మొదలైన అమరవీరుల స్తూపం 180 కోట్లైనా వాళ్ళ ఆశ తీరలేదు, వాళ్ళ కక్కుర్తి తీరలేదు, వాళ్ళ కడుపు నిండలేదు. ఇప్పుడు నేను అడిగేది ఏంది ముఖ్యమంత్రిని అంటే, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వచ్చాడు. సచివాలయ పర్యటన చేసి మేఘాల మీద సచివాలయానికి ఈ నుంచి కూతవేటి దూరం ఉంది. ఇట్లా చూస్తే సచివాలయం ఈ పక్కలే కనిపిస్తుంది. నిన్న మొన్న మీద ముఖ్యమంత్రి పర్యటన చేసి మంత్రులను తీసుకొచ్చి, వందిమాగదులను తీసుకొచ్చి అర్జెంటుగా దసరా పండుగ లోపల పూర్తి చేయాలి, మనం లోపలికి వెళ్ళాలని అంటుండు. మాకేం అభ్యంతరం లేదు. సచివాలయం కడతావా, నీ సమాధి కట్టుకుంటావా, బతుకుండగానే నీ విగ్రహాలు పెట్టుకుంటావా, నీ పేరు మీద పార్కులు కట్టుకుంటావా, మాకేం అభ్యంతరం లేదు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసే అమరులైన కుటుంబాలను
ఈ 8 సంవత్సరాలలో ఒక్కరోజైనా పిలిచి బుక్కడి బువ్వ పెట్టినవా? ఈ 8 సంవత్సరాలలో నువ్వేం చేసినావు? ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చివరికి అమరవీరుల స్తూపం నిర్మాణం కూడా ప్రొద్దుటూరు కేపీజీ ప్రాజెక్టు లిమిటెడ్ అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చిండు. ప్రొద్దుటూరుకి తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రాణ త్యాగాల మీద గౌరవం ఉంటుందా? తెలంగాణ ప్రాణ త్యాగాలకు నిలువెత్తు సాక్షిగా నిలబడే ఈ అమరవీరుల స్తూపం నిర్మాణానికి తెలంగాణ వాస్తుశిల్పులు కానీ తెలంగాణలో ఉండే ఇంజనీర్లు కానీ తెలంగాణ బిడ్డలు ఎవ్వరు పనికిరారా? ఈ మాత్రం పిల్లర్లేసి స్లాబ్ వేయడానికి అసలు తెలంగాణ బిడ్డలకు అర్హత లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.